మీరు మరి రెండవ కూటములో వాక్యం వినడానికి మేము సిద్ధపడి ఉన్నాం అనేటువంటి వారు చేతులెత్తి చూపించగలరు. సరే, మంచిది, దించండి. ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని చదివిన వారు మళ్ళీ రెండోసారి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదివి వచ్చిన వారు చేతులెత్తండి. ఓకే, సరే. ఎక్కువ భాగం చదివి రాలేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు తీసి పెట్టండి బైబిల్. మీ దగ్గర ఉన్న బైబిల్ను ఇప్పుడు తీసి పెట్టినట్లయితే బాగుంటుంది. మీకు శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానము నిమిత్తము. ఈ దినము మనకున్నటువంటి ప్రోగ్రామ్ షీట్లో ఇవ్వబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు. పెంతెకోస్తు మరియు పరిశుద్ధాత్ముడు. అంతే కదా? పెంతెకోస్తు మరియు పరిశుద్ధాత్ముడు. పెంతెకోస్తు అనేది యూదులకు వ్యవసాయ పండుగ. పెంతెకోస్తు అనేటువంటిది యూదులకు ఒక వ్యవసాయ పండుగ. యూదులకు కొన్ని పండుగలు ఉన్నాయి. ఒకటి పస్కా, పాసోవర్. రెండవది వారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్. మూడవది మరి గుడారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ బూత్స్. 3 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ. ఈ 3 పండుగలకు వారు తప్పక యెరూషలేము, యూదుల్లో వయసు వచ్చిన పురుషులైనటువంటి వారు హాజరు కావాలి యెరూషలేము. ఇది మ్యాండేట్. స్త్రీలకు లేదు కదా? అవును, ఇట్ ఈజ్ ఆప్షనల్. ఆడవాళ్ళు అనేది ఆప్షనల్. యూదా మతములో లేక దేవాలయ ఆరాధనలో వయసు వచ్చిన పురుషులు, సున్నతి పొందిన పురుషులకు మ్యాండేటరీ, తప్పదు. ఈ 3 వారముల పండుగనే పెంతెకోస్తు పండుగ అని అంటారు. మొదటి పండుగ తొలి ఫలములను సంగ్రహించే పండుగ. అంటే మొదటి హార్వెస్ట్, మొదటి కోత బార్లీ వస్తుంది ముందు, ఎవలు. అప్పుడు పస్కా నడుస్తుంది. మనము చూసినట్లయితే లేవీకాండము 23:10. లేవీకాండము 23వ అధ్యాయము 10వ అమ్మా మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు. అంటే మొదటి పంట ముందు వచ్చే కోతలో ముందు వస్తుంది, ఎవలు వస్తాయి. అంటే బార్లీ. ఎవలు తర్వాత 7 వారాలు లెక్క పెట్టాలి. 7 ఏళ్ళు ఎంత అమ్మా? 49. గ్యారంటీగా 49ఏనా? 49. 7 వారాలు లెక్క పెట్టాలి. 7 వారాలు లెక్క పెట్టిన తర్వాత 50వ రోజున ఈ పండుగను ఆచరించాలి. ఏ పండుగ?
పెంతెకోస్త్. పెంతెకోస్త్ అంటే 50వ లిటరల్ మీనింగ్. మనము అక్కడే 23వ అధ్యాయంలో 15-16 వచనాలు. అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని, అంటే మొదటిది మొదలుకొని 7 వారాలు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవాలి. 7వ విశ్రాంతి దినము మను దినము వరకు 50 దినములు లెక్కించి యెహోవాకు అర్పించవాలి. అంటే మనం చూసినట్లయితే 50వ రోజు, కొంచెం తగ్గించండి, 50వ రోజు 50th అంటే పెంతెకోస్తు దినమున గోధుమలు వస్తాయి. గోధుమలకు ఎక్కువ కాలము పడుతుంది గోధుమ పంట. ఎవలు అంతకాలం పట్టదు. ఎవలు వచ్చాక గోధుమ వచ్చేసరికి మనకు ఎంతకాలం పడుతుందంటే 7 వారాలు ఎక్స్ట్రా. 7 49, 50వ రోజున ఇక ఆలయంలోనికి మీరు రావాలి. అంటే పురుషులకి మ్యాండేట్. ఇశ్రాయేలీలు లేక యూదులు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పాపం యెరూషలేముకు. ఎక్కడెక్కడో దూరదేశముల నుండి వస్తారు. ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో, బ్రతుకు తెరువుకు ఏ దేశానికి వెళ్ళారో వారు బయలుదేరి యెరూషలేము వస్తారు. పస్కా పండుగకు వస్తే పెంతెకోస్తు దాకా అక్కడే కాపురం ఉంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళి మరలా రావాలంటే చాలా కష్టం. వాళ్ళు వచ్చేటప్పుడే కంచరగాడిదల మీద, డోలీల మీద, లేక ఒంటెల మీద రకరకాలుగా వారు ప్రయాణములు చేసి వస్తారు. వచ్చాక అక్కడే ఉండిపోతారు. యెరూషలేములోనే వారు ఉండిపోతారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. యెరూషలేములో ఉండి ఈ పండుగను చూసుకొని వారు వెళతారు. 2 పండుగలను వాళ్ళు చూస్తారు. ఈ టైంలో మంచి కోలాహలంగా ఉంటుంది. పస్కా పండుగకేమో ఎవరి ఆఫరింగ్ వాళ్ళు ఇండివిజువల్గా తీసుకొస్తారు. ఇప్పుడేమో సమాజ కూటంలాగా ఉంటుంది. కమ్యూనల్ మీల్, అందరు కలిసి భోంచేస్తారు, నృత్యం చేస్తారు. దే మేక్ డ్యాన్స్, ఆల్టర్ డ్యాన్స్ అంటారు. మనం చూస్తే 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఉన్న కీర్తనలు పాడుచు ఆల్టర్ డ్యాన్స్ చేస్తారు. ఈ సందర్భాలను మనము గమనించినప్పుడు మరి ఇలాంటి పండుగ వచ్చినది. మనం చెప్పుకున్నాం. వీరైతే మరి అపోస్తలులతో కూడినటువంటి వారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మేడగదిలో? 100. ఏ వచనం అది అమ్మా? 15వ వచనం, మొదటి అధ్యాయం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, సహోదరులు, సహోదరీలు వాళ్ళు కూడా కలపాల. యేసు తల్లి మరియ కూడా ఉన్నది అక్కడే, ఇతర స్త్రీలు ఉన్నారు. ఆ అప్పరం ఫుల్గా ఉన్నది. 120 మంది పురుషులతో కూడినటువంటి ఆ మేడగది. ఈ మేడగదిని మనము చూసినప్పుడు వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిన్నటి దినమే చూసాం. మొదటి అధ్యాయంలో ఎక్కడమ్మది? చదవండి.
వీరందరూ కొందరు స్త్రీలను ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు చెప్పగలరా? పరిశుద్ధాత్మ దేవుని కొరకు. మీరు కనిపెట్టి ఉండండి, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటే. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పబడినది? పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. శక్తి నొందడం, శక్తి కొరకు మనము గమనించినట్లయితే వారు వేచి ఉన్నారు. యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యారు. మరి యేసు ప్రభు వారు ఇక్కడకు పంపవలసి ఉన్నది. పైనుండి మరి పంపవలసి ఉన్నది. మీరు గమనిస్తే ఇదే మాట లూకా సువార్త 24:49 కూడా మీరు చూడవచ్చు. 24:49 కూడా ఏమంటాడు? చాలు. ఎవరు పంపుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని? అమ్మా, పరిశుద్ధాత్మ దేవుని కొరకు యేసుక్రీస్తు వారు వేడుకొన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి మన జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుని కొరకు యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకొన్నారు. పరిశుద్ధాత్మ దేవుని పంపుచున్నది ఎవరు? 33వ వచనం చదవండి. 2:33 అపోస్తల కార్యంలోనే. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు ఆరోహణం అయ్యాక దేవుని కుడిపార్శ్వమందు ఆయన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం ఎవరి వలన పొందాడు? తండ్రి వలన పొందే. మీరు చూచు వినుచు ఉన్న దీనిని కుమ్మరించి, ఎవరు కుమ్మరించింది? ఆ సెంటెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఎవరు కుమ్మరించాడు? పరిశుద్ధాత్మ. ఏమ్మా? యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు హెచ్చింపబడి కూర్చున్న ఆయన తండ్రి యొద్ద ఉండి ఏం చేస్తున్నాడంట? దీనిని కుమ్మరించి అన్నాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించి. ఈ లింక్ మీరు అర్థం చేసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ కొరకు తండ్రిని వేడుకొన్నాడు. తండ్రి అనుమతితో సంఘం మీదకి పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారు కుమ్మరించి ఉన్నారు. యేసు ప్రభు వారు బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చాడు. హీ వాజ్ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ బ్యాప్టిజం. ఆఫ్టర్ అసెన్షన్ again the same Jesus, resurrected and ascended Jesus Christ, is pouring Holy Spirit God over the church. మరలా పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కుమ్మరించుచున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించినది మేడగదిలో ఉన్న సంఘానికి ఎవరు? పునరుద్ధానుడైన యేసు, జీసస్ ద రిజరెక్టెడ్ వన్. పునరుద్ధానుడైన యేసు సంఘం మీదికి ఆత్మను పంపించాడు. ఆయన ఎప్పుడు నింపబడినాడు? బాప్తిస్మ సమయంలో భూలోక పరిచర్య నిమిత్తమై ఆయన నింపబడి ఉన్నాడు.
వీటన్నిటికీ తండ్రి అనుమతి. ఫాదర్ వాజ్ నాట్ ఇగ్నోర్డ్, హీ అప్పీల్డ్ టు ద ఫాదర్. తండ్రిని వేడుకొన్నాడు ఈ కార్యం కొరకు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క అనుమతితో పరిశుద్ధాత్ముని సంఘం మీద యేసుక్రీస్తు వారు కృమ్మరించుచున్నారు. కారణం ఏంటి? తాను తన యొద్ద చేర్చుకున్నాడు శిష్యులను కానీ విశ్వాసులను కానీ భూలోక పరిచర్య. వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు పరలోకానికి. అందువల్ల అంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేనున్నాను, మీతో నడిచాను, నాతో పాటు మీరున్నారు. యెరూషలేము దాకా వచ్చారు, కొంతమంది సిలువ దాకా వచ్చారు, కొందరు సమాధి కూడా చూశారు. ఇంత దూరం వచ్చినటువంటి మీరు, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ కొరకు తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపిస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పంపబడకపోతే సంఘం అనాథ అవుతుంది. కాబట్టి సంఘానికి తండ్రి అనుమతితో కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కృమ్మరించుచున్నాడు. సో ఇట్ ఈస్ క్లియర్, మీకు అది క్లియర్ అయిపోయింది. మొదటిదేంటి? పెంతెకోస్తు అనగా యూదుల యొక్క వ్యవసాయ పండుగ. ఊళ్ళో ఉన్నారు జనం అంతా, ఎందుకంటే అర్పణలు అర్పించడానికి ఆ వేడుకను జరిగించారు. మేడగదిలో ఇంచుమించు 120 మంది ఉంటానే ఉన్నారు. ఆ రోజు ఓవర్ఫ్లోడ్ 3000 మంది చేర్చబడ్డారు. పేతురు తర్వాత మాట్లాడతాడు ఈ అనుభవం తర్వాత. 3000 మంది అంగీకరిస్తారు. ఇది బలమైనటువంటి దినం, వెరీ పవర్ఫుల్ డే. ఈ దినమందు మరి మనము గమనించినట్లయితే వీరంతా ఎక్కడున్నారు? 13వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలో ఉన్నారు. వీళ్ళంతా మేడగదిలో వీరున్నప్పుడు 3 సంఘటనలు జరిగినాయి. 3 ఈవెంట్స్. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహింపబడుచు ఉన్నప్పుడు 3 సంఘటనలు జరిగినాయి. ఈ మొదటి 4 వచనాల్లో మనం చూసినట్లయితే, 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఎక్కడి నుండి వచ్చినది ఈ గాలి? ఆరిజినేషన్. ఎక్కడ పుట్టింది ఈ గాలి అమ్మా? ఆకాశం నుండి. అంటే దేవుని యొద్ద నుండే కదా. దేవుని యొద్ద నుండి గాలి మరి అనుగ్రహింపబడినట్లు మనం చూస్తాం. ఆకాశం నుండి గాలి వచ్చినది. 3:8 చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. చెప్పండి అమ్మా. ఆ గాలి తనకిష్టమైన విసురును ఏం చేస్తా ఉంటాం మనము? మీకు తెలియదు. పరిశుద్ధాత్మను గురించి అంటున్నాడు. గాలి తనకిష్టమైన చోటను, అంటే అది దేవుని కార్యం. ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు నింపునో, ఎవరి మీద కుమ్మరింపబడునో అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కడ విసరబడునో తనకిష్టమైన చోటను విసరను. 2వది, దాని శబ్దం విందువే గాని ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు.
శబ్దం వింటామంట. దాని శబ్దమును వింటాం. మా చిన్నపిల్లలు రోడ్డు మీద కొంతమంది 2-3 ఆడుతున్నారు, వెహికల్స్ తిరుగుతున్నాయి, కొంచెం గమనించండి. సరే, మంచి. 2 లేక ఇక్కడ మనం గమనించినట్లయితే అది ఎక్కడి నుండి విసురునో తెలియదు, ఎక్కడికి పోనో తెలియదు, కానీ శబ్దం మాత్రం. ఇక్కడ చూసినట్లయితే బలమైన గాలి ఏం చేసినది? ఒక గాలి వంటి ఒక ధ్వని, గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. సో ద విండ్, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పోల్చబడినాడు? గాలి, విండ్, సౌండ్ ఆఫ్ ఏ విండ్. గాలే కాదు, గాలి యొక్క శబ్దం, సౌండ్ ఆఫ్ విండ్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు గాలి వంటి శబ్దముతో మరి ఎందుకు ఆ రూపము ఎందుకు అనుగ్రహింపబడెను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఈ గాలి ఎలాంటి గాలి? శక్తివంతమైన గాలి అనడం కన్నా బలమైన గాలి. ఈ గాలికి ఏమున్నది? బలం ఉన్నది, శక్తి ఉన్నది. మీరు పైనుండి శక్తి నొందుతారు అని పునరుద్ధానుడైన యేసే చెప్తాడు. యెరూషలేములోనే ఉండండి, ఆడికేడికి వెళ్ళొద్దు, నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు. ఈ గాలి రూపములో ఆకాశము నుండి శక్తి అనుగ్రహింపబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆకాశము నుండి శక్తి మరి వారు పొందుతూ ఉన్నట్లు. స్పిరిట్, ఆత్మ అక్షరార్థం కూడా అదే. అక్షరార్థం హెబ్రీ భాషలో రువా అంటారు. రువా, నరుని నాసికారంధ్రంలో జీవ వాయువుదెను. రువా, వాయువు. మరి అట్లాగే గ్రీక్ భాషలో కూడా వాడబడినటువంటి పదము ఇది కూడా గాలినే సూచించుచున్నది. నూమా గాలినే సూచిస్తూ ఉన్నది. అంటే అక్షరార్థం పరిశుద్ధాత్మ దేవునికి హెబ్రీ భాషలో వాడబడిన పదం అయినా, గ్రీకు భాషలో వాడబడిన పదం అయినా, పాత నిబంధనలో వివరింపబడిన పదం అయినా, క్రొత్త నిబంధనలో వివరింపబడిన పదం అయినా దేనికి గుర్తు? విండ్. స్పిరిట్ ఈజ్ ఈక్వల్ టు విండ్. స్పిరిట్తో, ఆత్మతో మరి గాలి పోల్చడం మనము చూస్తున్నాం. ఇది గాలి అనేటువంటి ఈ బలమైనటువంటి గాలి వాగ్దానం చేయబడినది. పాత నిబంధనలో కూడా వాగ్దానం చేయబడినది ఆత్మను గురించినటువంటి. ఎస్కేలు 36:27 చూడండి. ఎస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. 2 విషయాలు వచ్చినాయి. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహింపబడినప్పుడు ఒకటి బలమైనటువంటి వారిగా, శక్తిని అనుగ్రహించు వారిగా. రెండవది పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడితే ఏం చేస్తారంట? నా విధులను గైకొను వారినిగా మిమ్మును చేసేది. సో పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహింపబడితే నేనేం చేయాలి?
దేవుని ఆజ్ఞలను గైకొను వానిగా. అదే గుర్తు. ఆర్ యు ఫిల్డ్ విత్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్ అనే ప్రశ్న వేస్తే, ఏందమ్మా మంచి వ్యవహారంలో పడ్డారు అనే ప్రశ్న వేస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి సామర్థ్యాన్ని ఇచ్చును అంటే, వాక్యమును గైకొను వానిగా మనలను చేయును. ఇర్మియా 31:33 కూడా, ఇర్మియా గ్రంథము 31:33 వచనాన్ని కూడా చిన్నగానే చదువమ్మా. నీ దినములైన తరువాత వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచదను. చాలు చాలు. ధర్మ విధి, ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. కావున మనము నేటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి సరిగా గ్రహించవలసి ఉన్నది. ఆ మేడగదిలో పెంతెకోస్తు దినమున అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి శక్తినిచ్చాడు. ఆ శక్తితో దేవుని యొక్క ధర్మ విధిని, అనగా ధర్మశాస్త్రమును, వాక్యమును గైకొను వారిగా వారిని చేయించున్నారు. వాక్యం ప్రకారం జీవించు వారులనుగా మనలను చేయించు. ఈ ఆత్మ నింపుదల మొదటగా చెప్పుకున్నాం. దేనికి గుర్తు? శక్తికి గుర్తు. శక్తి దేనికి అవసరం? సాక్ష్యం ఇచ్చుటకు. మీరు శక్తి నొందుతారు 1:8. ఈ శక్తి నొంది యెరూషలేములోనో యోదయ సమరయ భూ దిగంతముల వరకునో నాకు సాక్షులుగా ఉండడం అంటే బలం కావాలి, మనోబలం కావాలి. ఈ యేసు మీరు సిలువకు అప్పగించి చంపించారే, ఈ యేసు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయనను లేపెను. మరణం ఆయనను బంధించుట వీలు కాదు కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసును తిరిగి లేపాడు. మా కన్నులు ఎదుటే ఆరోహణం అయ్యాడు. దీనికి మేము సాక్షులం. చాలా కష్టతరం అయింది కదా. యేసు ప్రభు వారి శిష్యులే ముందు నమ్మల, పోయి దాక్కున్నారు ఆడాడ. ఆయన లేస్తాడా లేదు, మనల్ని సావగొడతారు వీళ్ళు, యేసును గాజేశారు, ఆయన శిష్యులు అనుకుంటే మన పని పడతారు అని రహస్యముగా వారు దాక్కుంటూ ఉన్నారు. కానీ సిలువకు అప్పగించినటువంటి పరిసయ్యులేమి, శాస్త్రులేమి, ఇతర యూదీయ గుంపులేమి, వారు పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఆయన తిరిగి లేస్తానన్నాడు, మాకు గుర్తుంది. ఆ శవాన్ని మేము భద్రం చేసుకోవడానికి మాకు అవకాశమై ఆయన లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుందని యూదుల్లో ఉన్న కొన్ని గుంపుల వారు పిలాతు దగ్గరికే వెళ్ళారు. అంటే యూదుల్లో ఉన్న యేసును అప్పగించిన గుంపుల వారు యేసు తిరిగి లేస్తాడనే విషయము వారికి హృదయంలో ఉండి దాన్ని అణిచివేయడానికి, అయ్యా ఆయన శిష్యులు ఎక్కడికన్నా ఎత్తకపోయి లేచాడని ప్రచారం చేస్తారు. మేము భద్రత మేము పెడతాం, లేకపోతే నువ్వు అనుమతించు, స్పెషల్ ప్రొటెక్షన్. శిష్యులు అంత నిగూఢంగా అర్థం చేసుకోలేదు యేసు మాటలు. ఈ నయవంచకుడు అంటారు వాళ్ళు. ఈ నయవంచకుడు ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పి ఉన్నాడు. కావున ఆయన శిష్యులు ఆయనను ఎత్తుకుపోయి ఆయన లేచాడు అని గోల చేస్తారు. మొదటి మోసం కన్నా ఈ మోసం చాలా పెద్దదవుతుంది. కావున అంటే ఎవరు నమ్ముతున్నారు ఆయన తిరిగి లేచాడని?
ఆయన సిలువకు అప్పగించిన వారే నమ్ముతున్నారు. శిష్యులు కొంచెం మత్తుగానే ఉన్నారు ఈ విషయం. ఇప్పుడు శిష్యులు వెళ్ళి ఆయన తిరిగి లేచాడు మేము చూసామంటే ఆ యూదులు ఊరుకుంటారా? ఆ సత్యాన్ని అణిచివేయడానికే యూదులు ఉన్నారు. ఇప్పుడు ఆ యూదులు ఊరుకోరు కదా. దానికి ఏం కావాలి? ధైర్యం. ఆ ధైర్యం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి సువార్త ప్రకటించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను పనిచేసిన ఏసీటీసీలో, నేను చదివిన ఏసీటీసీలో కూడా ప్రీచింగ్ టూర్, సువార్త యాత్ర అని సంవత్సరంలో వారం 10 రోజులు మాకుండేది. మాకు ఒక మెగాఫోన్ ఒకటి ఇచ్చేవాళ్ళు, కరపత్రాలు ఇచ్చేవాళ్ళు బైబిల్ సొసైటీ వాళ్ళు. ఆ కరపత్రాలు తీసుకొని ఏ ప్రాంతం మా టీం వెళ్తుందో ఆ ప్రాంతంలో ఊళ్ళో పాటలు పాడుకుంటూ సువార్త ప్రకటిస్తూ వీధులన్నీ తిరిగి వచ్చేవాళ్ళం. ఈ రోజున ప్రకటించే ధైర్యం మనకి లేదు. రెచ్చగొట్టుకున్నారు, వాళ్ళే రెచ్చిపోయి ఉన్నారు. మీ ఇళ్లలో చేసుకోండి ఆ దండయాత్ర. మా ఇళ్ళకి రాబాకండి. మా బజార్, ఈ బజార్లో ఎవడున్నాడు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఏడెందుకు ప్రకటిస్తున్నారు? భారతదేశంలోనే పరిస్థితి మారిపోయినది. ఒక్కడే ఉన్నట్టయితే బెదిరిస్తున్నారు. సువార్త వ్యాప్తి యొక్క పరిస్థితి మారిపోయినది. ఈ రోజుల్లో కావాలి నిజముగా మనకు సువార్త ప్రకటన, సాక్ష్యం ఇచ్చేటువంటి పరిచర్యలో ఇప్పుడు మనకు ధైర్యం కావాలి, శక్తి కావాలి. దేవుని శక్తి లేకపోతే మనం ఈ సువార్త పని సంఘము చేయలేదు. మీకు తెలుసు, గ్రహం స్టైన్స్ వారి కుటుంబాన్నే కాల్చివేశారు. ఆయనను, ఆయన కుమారుల, ఆయన భార్య ఉన్నది, కుమార్తె ఉన్నది. కానీ అంత కాల్చివేసినంత మాత్రాన భారతదేశంలో సువార్త పని ఆగిందా? ఏనాయనా? ఆగలేదు. రెండవది, ఈ ప్రభుత్వాలు వచ్చాక జాగ్రత్తగా వినండి. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులు అనుకున్నది ఏంటంటే, ఈ మతము, క్రైస్తవ మతము డబ్బులతో జరుగుతుందండి, ఈ డబ్బులను బంద్ చేద్దాం, సువార్త పనికి ₹1 రాకుండా చేద్దాం. ఎప్పుడు? 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంచుమించు 12-13 సంవత్సరాలు పడతాం ఆపేసి. చాలా క్రైస్తవ సంస్థలకు ఆపేశారు. ఆపేస్తే మరి సంఘాలు మూసేశారా? డబ్బులు రాలేదు కాబట్టి అమెరికా నుండో, ఇంగ్లాండ్ నుండో, కొరియా నుండో సంఘాలు మూసేశారా? ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు అసలు అపవాదునే తీసేశాడు. విదేశీ డబ్బులతో సంఘాలు నడుస్తున్నాయి, స్వార్థ పరిచర్య నడుస్తుంది అని ఈ దేశంలో ఒక ప్రచారం, పుకారు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలను కఠినం చేసి నీ కానుక నా కానుకతో ఈ సువార్త పరిచర్య నడుస్తుంది. మనకు సామర్థ్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇస్తున్నాడు, బలమును ఇస్తున్నాడు. బలమైనటువంటి గాలి, ఆ ఆత్మదేవుడు బలమైన వాడు. బలమైన ఆత్మదేవుడు సంఘం మీద కృమ్మరింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు కృమ్మరించారు ఆత్మదేవుని మన మీద. ఈ దినమున అంటే మిమ్మల్ని హల్లెలూయా అనిపించగలను. మీరు కూడా అంటారు, కొంచెం చురుకుదనం వస్తుంది. ఏకదాటిగా కొద్ది నిమిషాలు వింటూ ఉంటే కొంచెం డల్ అవుతూ ఉంటారేమో నాకు తెలియదు.
పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని సంఘానికి ఇచ్చాడు. ఆ దినమున ఆ సంఘానికే కాదు, నేటి దినం వరకు సంఘాలకు పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తూ ఉన్నాడు. మీరు మరి 4 దినములు కూటములు ఏర్పాటు చేశారు పాస్టర్ గారి యొక్క దర్శనం మీద. ఎంత ఖర్చు అవుతుందో భయపడితే ఈ కూటములు జరుగుతాయా? జరగవు కదా. మరి ఖర్చు అనేటువంటిది మనకేమైనా దాన్ని ఏమంటాం, నిధులు ఉన్నాయా? ఒక్కొక్క గుడుల్లో ఉన్నాయి నిధులు. కొన్ని నేలమాడిగలు ఓపెన్ చేస్తే భయంకరమైన నిధులు ఉన్నాయి భారతదేశం గుడుల్లో. వాటిని ఓపెన్ చేయడం వల్ల మీకేమైనా ఉందా ఈ పుల్పీట్ కింద నిధి? దేవుడి శక్తి కలిగిన వాడు ఏ కార్యమునైనానో చేయగలడు. మీ విషయంలో కూడా, ఈవెన్ ఇన్ యువర్ లైఫ్, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడినప్పుడు, ఇప్పుడు ఆత్మదేవుడు మనతో ఉన్నాడు, ఆత్మదేవుడు మనకు శక్తిని ఇచ్చుతున్నాడు. కొంచెం ముందుకు సాగుదాం, గబగబా వెళ్ళిపోతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మరొక విషయాన్ని మనము చూద్దాం. రెండవది మనం చూసినట్లయితే ఈ భాగంలోనే రెండవది 3వ వచనం చదవండి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ద సెకండ్ ఈవెంట్ పెంతెకోస్తు దినమున జరిగినది. అగ్ని నిజంగా నిప్పుబడిందా? ఆ గదిలో నిప్పుబడితే ఒకరు మిగలరు కదా. ఏమంటున్నాడు? అగ్ని వంటి, అదే కదా ఇక్కడ కానీ అగ్ని జ్వాలల వంటి. లైక్ అంటే అలాంటి నిజమైన అగ్ని జ్వాల కాదు, ఉంటే దహించబడేది. 120 మంది పోయేవాడు. అగ్ని జ్వాలల వంటి ఏమని నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రా. అగ్ని ఇంతకు ముందు విన్నారు, ధ్వని విన్నారు. ఇప్పుడు కళ్ళతో ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని గ్రహించడం జరుగుతూ ఉన్నది. బలమైన గాలి వింటున్నారు. బలమైన గాలి వంటి ధ్వనిని విన్నారు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు. చూస్తున్నటువంటిది ఏంటి? అగ్ని. ఈ అగ్ని కూడా విభాగింపబడినట్లు మనం చూస్తున్నాం. విభాగింపబడినట్టే, డివైడెడ్. ఒక్కొక్కరి మీద, ఒకరిని వదిలిపెట్టకుండా ఒక్కొక్కరి మీద వ్రాలెను. సేమ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్, లేక ఫైర్ లైక్, అలాంటి ఇమేజ్, దృశ్యం అది పరలోకం నుండి వస్తున్నది. ఒక్కొక్కని మీద వ్రాలెను. ఒక్కొక్కడు ఇండివిడ్యువల్లీ. ఎన్ని విభాగాలు అయినదో. ఒకవేళ 120 మంది ఉంటే ఇంకా పెంచుంటే అన్ని అందరి మీద. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ ఒక చోట కూర్చుని ఉంటే ఒకరి మీద వాలి ఒకరిని తప్పించినట్లు ఉండదు, లేదు. మనం కొన్నిసార్లు అంటాం కదా, నేను పరిశుద్ధాత్మ పొందాను, నువ్వు పొందావా? నీ మీదకు వాలిన పరిశుద్ధాత్మ దేవుడే పక్కన మీద కూడా, నీ మీద వాలినటువంటి ధ్వని, గాలి ధ్వని పక్కన మీద కూడా గది అంతా నిండెను. ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇట్ ఈస్ కార్పొరేట్ యాక్ట్. అందరి మీద, సంఘం మీద జరిగినటువంటి ఒక కార్యం.
సంఘానికి అనుగ్రహింపబడిన ఒక కార్యం, కార్పొరేట్ యాక్ట్. అందరి మీద సంఘమునికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడంటే సంఘములో భాగమైన ప్రతి వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడుచున్నాడు, నింపబడుచున్నాడు, కుమ్మరింపబడుచున్నాడు. ఎవరి మీద కుమ్మరింపబడలేదు? యూదా మీద. యూదా ఏమయ్యాడు? ద్రోహి అయ్యాడు. ఈ సంఘ సహవాసములో ఆయన లేడు, నిష్క్రమించాడు, చనిపోయాడు. యూదా బదులు ఎవరొచ్చాడు? మత్తీయ. ఇప్పుడు మత్తీయ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడ్డాడు. అందరి మీద విశ్వాస సమాజంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద కృమ్మరింపబడుతున్నాడు. ఈ విశ్వాస సమాజంలో ఎవరైనా తప్పిపోయినట్లయితే ఏమవుతుందో తర్వాత మనం అపోస్తల కార్యములు 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. అందరు కలిసి ఉంటున్నట్టు ఉండి ఒకరు వేరుగా ప్రవర్తించినప్పుడు ఏమవుతుందో దేవుడే వేరు చేస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ సమిష్టిగా ఉన్న వారి మీద, అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపబడ్డాడు. ధ్వని వంటి ఆ కార్యముతో శక్తిని ఇచ్చాడు. లేఖనములలో ధర్మశాస్త్రమును గైకొనేటువంటి జ్ఞానం ఇచ్చాడు. రెండవది చూసినట్లయితే అగ్ని వంటి, అగ్ని దేనికి గుర్తండి? ఇప్పుడు వద్దాం. అగ్ని దేనికి గుర్తు చెప్పండి. ఏమ్మా, అగ్ని దేనికి గుర్తు? ఆ రోజున మోషే అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు 3వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ అగ్ని కనపడతా ఉంది, కానీ పొద కాలిపోలా. నేను ఇందాకే చెప్పాను, అగ్ని కనపడుతుంది, పొద కాలలేదు. ఈ మేడగది కాలిపోలేదు. ఎప్పుడు ఆ ఫాల్స్ అండర్స్టాండింగ్కి వెళ్ళవద్దు. మోషే దగ్గర కూడా దేవుడు అగ్ని రూపంలో కనపడ్డాడు. సంఘంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో కనపడుతూ ఉన్నాడు. మత్తయి 3:11 ఒకసారి చూడండి. మత్తయి 3:11. మత్తయి సువార్త. నేను నీళ్లతో బాప్తిస్మము నీళ్లలో ఇస్తున్నాను అని అంటున్నది ఎవరమ్మా? ఈ మనిషి బాప్తిస్మమిచ్చు యోహాను. అయితే నా వెనుక వచ్చువాడు శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోనో అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. పరిశుద్ధాత్ముడు అగ్ని రూపములో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. అమ్మా, ఆవులెంతలు వస్తున్నాయా? 1 or 2. ఎందుకంటే 40 నిమిషాలు మించి వింటే అట్లా అనిపిస్తుంది మన యొక్క లెర్నింగ్ కెపాసిటీ. 40 నిమిషాలు యాక్టివ్గా ఉంటారు, తర్వాత కొంచెం అట్లా ఉంటుంది. పర్వాలేదు, మనం పెట్టుకున్న సువార్త కూడికలే కదా, కొంచెం మైండ్ని అలర్ట్ చేసుకున్నాం అంటాడు. యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మ మరియు అగ్నితో బాప్తిస్మము ఇచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో బాప్తిస్మం ఇచ్చును. అగ్ని దేనికి గుర్తయి ఉన్నాడు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఏం పట్టుకొచ్చాడు?
నిప్పును పట్టుకొచ్చాడు, కారుతో పట్టుకొచ్చాడు, నిప్పును పట్టుకొచ్చాడు. ఎవరికి తగిలిచ్చాడు? నోటికి దాన్ని తగిలించాక మాటలు చెప్పాడు. ఏమంటాడు? ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు పరిచిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయెను. ఇప్పుడు అగ్ని రూపములో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడుతూ ఉన్నాడు. అగ్ని చేయి కార్యం ఏమిటి? పాపమును హరింపచేయను, పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయను, పాపమును హరించును, కాల్చివేస్తాం. పెదవులను కాల్చింది. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును అని అంటున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడు అయితే ఇదిగో దేవుని యొక్క అగ్ని నీ పెదవులకు తగిలిను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయను, నీ దోషము తొలగిపోయాయి. అంటే ఇప్పుడు సంఘానికి ఏమి జరిగినది? పవిత్రత వచ్చుచూ ఉన్నది. పవిత్రత, పరిశుద్ధాత్మ దేవుని వలన మొదటి స్థానంలో శక్తి దొరికెను, రెండవ స్థానంలో పవిత్రత దొరికెను. సంఘము పవిత్రత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రికలో ఏమంటాడు? 5వ అధ్యాయంలో సంఘము ఏ రీతిగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎఫెసీ 5 మనం పెళ్లి టైంలో చదువుతాం ఈ భాగం. ఎఫెసీ 5లో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఇటీవల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదయ స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి. సంఘానికి పరిశుద్ధత కావాలి. సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. మన ఆలయంలో ఆఖరి రోజు భోజనాలు ఉన్నాయి, మధ్యకాలంలో లేవు. అది సంతోషం. కొన్ని చోట్ల వాక్యము భోజనాలు కలిసి ఉంటాయి. భోజనాల టైంకు అక్కడ ఏదన్నా ముక్క దొరుకుతుందని కొంతమంది పుచ్చుకొని భోజనాల దగ్గరికి వస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను. అరే వీడికేం పని ఇక్కడ చర్చి కాడికి వచ్చాడు, అందులో ముక్క ఉందని వచ్చాడు, ఓకే వచ్చి తిన్నవు. ముక్క తినాలంటే వాడికి ఏం కావాలా? మందు కావాలా. మందు వేసుకున్నాడు ఈడేం పనిరా అంటే అంతే. ఇక్కడికి వచ్చేవాళ్ళు చెప్తారు ఈరోజు భోజనాలు ఉన్నాయి రండ్రా అని. రండ్రా అంటే వాడు వస్తానే బుడ్డి నోట్లో పోసుకొని వచ్చేస్తా. సంఘము చాలా పవిత్రమైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడితే ఈ పవిత్రత సంఘమునకు కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడితే ఏం కావాలి? పవిత్రత కావాలి. పవిత్రత లేనట్లయితే అది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన సంఘము కాదు. సంఘానికి పవిత్రత ఏంటి? సంఘస్థులకు పవిత్రత కావాలి. అన్ని విషయాల్లో పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని క్రీస్తు కోరుచూ ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారు తనను తాను అర్పించుకున్నాడు. సిలువ మీద అర్పించుకుని తన రక్తంతో ఉదక స్నానం, నీటి స్నానం చేయించి, తన ఎదుట వాక్యముతో ఉదక స్నానం చేయించి శుభ్రం చేసి తన ఎదురుగా నిలువ పెట్టుకున్నాడు. ఈ దినము సంఘము పవిత్రపరచబడాలి అంటే అది దేవుని కార్యం.
చాలామంది అంటారు నేను చాలా నిష్ట గలవాడిని అని. నీ నిష్ట నిన్ను కాపాడలేదు. ఆ నిష్ట దేవుడు బలపరచాలి, దేవుడు అనుగ్రహించాలి. నిష్టగా ఉండుటకు సహాయం చేయి దేవా. ప్రభువా, ఈ పాపము నన్ను శోధించుచున్నది. ఏముంది బ్రదర్, శోధనకు గురయ్యానంటే కుదరదు. అప్పుడే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే, ప్రభువా నన్ను శోధన నుండి తప్పించు, శోధన నుండి తప్పించయ్యా అని ప్రార్థన చేసుకుంటే శోధన వెనక్కిపోతుంది. నీలో ఉన్నటువంటి సాతానుడు ఇష్టపడి పాపమునకు అప్పగించుకుంటే దానిలో దేవుని పాత్ర ఏమీ లేదు. అందుకనే ఒకవేళ ఎవరైనా నేను పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాను అని అంటే పవిత్రతలో, మాటల్లో, చేతల్లో, తలంపులలో, ఈవెన్ ఇన్ యువర్ థింకింగ్, తలంపులలో పవిత్రతను దేవుడు కోరుచున్నారు. మీరు చూసి ఉంటారు, యూదులు, హీబ్రూస్ ఇక్కడ చిన్న టోపీ పెడతారు, తెల్ల టోపీ. చూసారా ఎక్కడన్నా వీడియోల్లో? యూదులు చూసారా వీడియోల్లో, టీవీల్లో? మనం చూసే సీరియల్స్ ఏనా? అవి కూడా చూడట్లేదా? మంచిది, అభినందిస్తా. యూదులకు సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా వస్తుంటాయి. ఇక్కడ టోపీ పెడతాడు, తెల్ల టోపీ, ఇది ఇంతవరకు. ఎందుకయ్యా ఇక్కడ టోపీ పెడుతున్నావు అని అంటే వాళ్ళు చెప్పే సమాధానం తెలుసా? ఈ కపాల భాగం, బుర్ర అంటాంగా మనం, ఇది దేవునిదండి, నాది కాదు. దేవుని యొక్క ఈ భాగాన్ని నేను పవిత్రంగా కాపాడాలి, దీనిని నేను నాశనం చేయను, ఇది దేవునిది. నీ హృదయం, నీ మనస్సు దేవునిది. నీ హృదయం ఇది దేవుని ఇల్లు కదా, ఆలయం కదా. ఎవడైనా దానిని పాడు చేస్తే, ఆలయమును పాడు చేస్తే ఏమంటున్నాడు? వాణ్ణి పాడు చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడినప్పుడు అగ్ని రూపములో పవిత్రపరచును. పరిశుద్ధాత్మతో నింపబడ్డానని ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్, నీ పిచ్చి చేష్టల్లో కొనసాగుతూ ఉన్నావు అనుకో, దురాత్ముడు ఉన్నాడు నీలో, పరిశుద్ధాత్ముడు కాదు. నీ కార్యములు, ఆలోచనలు, నీ తలంపులు, నీ హృదయ స్థితి పవిత్రత కలిగి ఉండటమే పరిశుద్ధాత్మునితో నింపబడ్డా. అయిపోయింది. ఇక మూడవది, ఆఖరిది చూసి నేను ముగిస్తాను. అయిపోయింది సమయం కూడా. మూడవది ఏమైనది చూడండి, ఇది కీలకం, జాగ్రత్తగా వినండి, అలర్ట్గా. ఏమ్మా ఆవలించేవాళ్ళు ఇప్పుడే ఆవలించండి, ఒక 6 నిమిషంలో దీనిలోకి వెళ్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే అంటున్నాడు, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మతో నింపబడ్డాక వారికి దేవుని శక్తి, ఆత్మశక్తి వారు పొందిన వారై ఏ భాషల్లో? అన్య భాషలు. ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా తెచ్చారా పిల్లలు? అమ్మా అది ఇంగ్లీష్ బైబిలా? కాదు కదా. ఎవరైనా తెచ్చారా ఇంగ్లీష్ బైబిల్? ఏనాయనా తేలేదు. ఇప్పుడు 2 భాషల్లో బైబిల్ వస్తుంది. కొంచెం ఖరీదు అనుకుంటా, కొనుక్కోండి పర్లేదు, వాక్యానికి డబ్బులు ఖర్చు పెడితే తప్పులేదు. అన్య భాషలు అంటే అక్కడ ఉన్న మాట ఏంటి? ఫారిన్ లాంగ్వేజెస్. ఏ భాషలో? ఫారిన్ లాంగ్వేజ్. నాకు ఫారిన్ పాకిస్తాను, నాకు ఫారిన్ బర్మా, నాకు ఫారిన్ శ్రీలంక, నేపాల్, ఇంకా దూరం పోతే ఫారిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా,
మరి న్యూజిలాండ్, ఇవన్నీ అన్య దేశాలే, ఫారిన్ కంట్రీస్. ఎక్కడికి వెళ్ళాడయ్యా అబ్బాయి? ఫారిన్ వెళ్ళాడండి అంట. మన దేశం కానిది దూరముగా ఉన్న వాటిని, దూరపు దేశములను ఫారిన్ కంట్రీస్ అంట. ఆ దూర దేశాల్లో మాట్లాడే భాషను ఫారిన్ లాంగ్వేజెస్ అంట. అందుకనే ఇంగ్లీష్ బైబిల్లో చూడండి స్పష్టంగా ఉంటుంది. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన కొలది అన్య భాషల్లో మాట్లాడారు. ఈ అన్య భాషల గురించిన ప్రస్తావనలు మనం చూడవచ్చు. ఎవరి భాషలయ్యి? 6వ వచనం చూడండి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలో వారు మాట్లాడుట విని, ప్రతి మనుషుడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? శ్రీలంక అండి. ఎక్కడి నుంచి వచ్చావు? నేపాల్ అండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఆఫ్రికా అండి, ఆస్ట్రేలియా అండి, అమెరికా అండి, లేకపోతే ప్యారిస్ అండి, స్విట్జర్లాండ్, యూరోపియన్ కంట్రీస్. ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళందరూ అంటున్నారు, అరే మన భాషలో మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? 6వ వచనం ఏమన్నా అనుమానమా? మళ్ళీ చదవండి. ఏమంటున్నారు? తమ తమ స్వభాషలలో మాట్లాడతారు. తమ తమ స్వభాష. నా భాషలో, మీ భాషలో, లేక మన ప్రియులు ఉన్నటువంటి వేరే దేశపు భాషలో, వారి వారి భాషలలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం కూడా చూడండి. మనలో ప్రతివాడును తాను తాను పుట్టిన దేశపు భాషలో, ఎక్కడ ఏ దేశం అంట? వారు పుట్టిన దేశం. వారు పెంతెకోస్తుకు వచ్చారు. బ్రతుకు తెరువుకి వాళ్ళ పూర్వీకులు అనేక దేశాలు వెళ్ళారు. మన దేశానికి కూడా యూదులు వచ్చి బ్రతికారు. ఇప్పటికీ బొంబాయిలో వాళ్ళ సమాజ మందిరాలు ఉన్నాయి. మరి కొన్ని ప్రధాన నగరాల్లో, కలకత్తా ఇలాంటి వాటిల్లో యూదులు ఎక్కడ ఉన్నారో అక్కడ వారు సమాజ మందిరాలు కట్టుకున్నారు. ఇక్కడే పిల్లలు పుడుతున్నారు, ఇక్కడే పెద్దవాళ్ళు అవుతున్నారు. వీళ్ళందరూ పండుగకు పెంతెకోస్తు కొరకు యెరూషలేము వచ్చారు. వాళ్ళు అంటున్నారు, మనం పుట్టిన మన దేశపు భాషతో మాట్లాడుచున్నారు. 11వ వచనంలో చివరి భాగంలో, క్రేతీలు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో. చాలు. ఇప్పుడు భాషలు ఫారిన్ లాంగ్వేజెస్ అని ఆది కాండంలో వివరింపబడిన వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడితే 6వ వచనంలో ఏమంటున్నారు? మన భాషలో తన స్వభాషతో మాట్లాడడం. మరి 8వ వచనంలో తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుతున్నారు. 11వ వచనంలో మన భాషలతో, వీరు మన భాషలతో. ఎన్ని దేశాల భాషలు మాట్లాడారు వాళ్ళు? ఓకే, మా భాషలో నాకు అర్థం అవుతుంది, నీ భాషలో నీకు అర్థం అవుతుంది, ఇంకొకరి భాషలో అర్థం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ మాట అర్థమయ్యే స్థాయిలో దేవుడు భాషలను, అందరికీ సువార్తను ఒకటిగా చేశాడు. ఒకటే సువార్త. పేతురు ప్రసంగం, లేక గలిలయుల అయినటువంటి ఈ శిష్య గణంలో ఎక్కువ భాగం మాట్లాడుతుంటే నా దేశపు భాష, నీ దేశపు భాష, ఇంకొకరి దేశపు భాష, వారి భాషల్లో వారికి అది అర్థం అవుతూ. ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారు చూడండి. ఎన్ని దేశాలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అంటున్నాడు,
9వ వచనం నుండి నేను చదువుతాను. పార్తీయులు, మాదీయులు, ఎరామేయులు, మెసపతోమియులు, యూదయ, కప్పదొక్య, పొంతు, ఆసియా, పురుగియా, పంఫులి, ఐగుప్తు దేశముల వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతం లేందు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు. ఎన్ని దేశాలు చెప్పారో చూడండి. అంటే పెంతెకోస్తు దినమందు వారు మాట్లాడినటువంటి భాష ఎన్ని దేశాల భాషలలో అది అర్థమైనదో మనము తెలుసుకున్నాం. ఏమ్మా, అర్థమవుతుందా వాళ్ళు మాట్లాడిన భాష? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని భాషల వాళ్ళని సువార్తతో ఏకము చేశాడు. సువార్త ఒకటే, సిలువ ఒకటే, పునరుద్ధానం ఒకటే, ఆరోహణం ఒకటే, మరలా ఆయనే తిరిగి వస్తాడు. లేవే వేరు వేరు ఏమీ. ఆ రోజు బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది? భాషలన్నీ ఏమైనాయి? ఒకళ్ళ భాష ఒకళ్ళకి. పెంతెకోస్తు దినమందు ఏమైనాయి? భాషలన్నీ ఒకే సువార్తలో కట్టువేయబడినాయి. గలిలయులు సువార్త చెబుతుంటే, యేసు ప్రభు వారి శిష్యులు, అపోస్తలు సువార్త చెప్తుంటే అందరికీ, ఇన్ని దేశాల వాళ్ళకి అది నా దేశంలో మాట్లాడుతున్నా, నేను పుట్టిన దేశం భాషలో మాట్లాడుతున్నాడు, నా దేశం నా దేశం. పెంతెకోస్తు దినమందు భాషలను గురించిన స్పష్టత వచ్చిందా? ఆకలి అవుతుందండి అంటారా? నాకు ఆకలి కావాలి, నేను కదా అరుస్తుంది, మీరు వెంట వరకే కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని భాషలు గల వారిని ఒక్క గదిలో ఒక కప్పు కింద వారిని ఏకమో చేశాడు. ఒకే సువార్త యేసు క్రీస్తు వారు వివిధ భాషల ప్రజలను ఆ సువార్త కట్టి వేశారు. ఇప్పుడు 3 సంగతులు అయిపోయిందిలే. 3 సంగతులు ఏమేంటి? మొదటిది ఏంటి? శక్తి నొందారు. 2 పవిత్రత నొందారు. 3 ఐక్యతే కదా. మమ్మల్ని గదిలిస్తే మేము ఒంగోలు వాళ్ళం అని మీకు తెలుస్తుంది, మిమ్మల్ని గదిలిస్తే కోనసీమ వాళ్ళు అని నాకు తెలుస్తుంది. మాటను బట్టే కదా. మరి ఇన్ని ప్రాంతాల వాళ్ళు ఒక చోట వచ్చి యేసుక్రీస్తు నామములో ఏకముగా మనం కూడినప్పుడు అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇక జనంలో కలవరం రేగింది, మాట్లాడుకుంటున్నారు జనం. ఏంది రబ్బాయి ఇట్లా జరుగుతుంది? ఎన్ని రకాలుగా మరి ఉంటూ ఉన్నారు. ఇందులో భాషలో లాంగ్వేజ్ విత్ క్లారిటీ. నేనేదో మాట్లాడి నీకు తెలియకపోతే అందులో పరిశుద్ధాత్మ దేవుని భాష కాదు. వీరు మాట్లాడిన ఫారిన్ లాంగ్వేజెస్ విత్ క్లారిటీ, స్పష్టంగా ఉన్నాయి. మరి దాంతో పాటు ఇట్ కెన్ బి అండర్స్టూడ్. నేను ఒక భాషలో మాట్లాడుతుంటే అవతలాడికి ఆ భాష అర్థం అవుతుంది. భాషలో స్పష్టత, భాషలో అవగాహన. ఎన్ని జాతుల వారు, ప్రాంతముల వారు, అంతా యూదులే, అందులో అనుమానం లేదు. కానీ బ్రతుకు తెరుకు వేరు వేరు దేశాల్లో పోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఆ దేశపు భాషలు నేర్చుకుని ఉన్నారు. వాళ్ళంతా ఏడకొచ్చి అంటున్నారు, నాకు స్పష్టంగా సువార్త అందిందే, నా భాషలో అందింది.
దేర్ ఈజ్ క్లారిటీ, దేర్ ఈజ్ అండర్స్టాండింగ్. మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు ఏమిస్తాడు? లేఖనాల్ని అర్థం చేసుకునేటువంటి శక్తినిస్తాడు. ఇప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, త్వరగా లాగేస్తా. ఏమిటా అబ్జెక్షన్స్? మనము చూసినట్లయితే 7వ వచనంలో అందరూ విభ్రాంతి నొంది, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఏంటి గలిలయులు అంటే ఏంటి? భాష రాదు, అక్షరాలు మింగేస్తారు, కొన్ని సౌండ్స్ వాళ్ళు మింగేస్తారు. అప్పుడు అనాలంటే అప్పు అంటాడు, అంటే డూ మింగేస్తాడు. వస్తాను వాను అంటాడు, అంటే స్థా అనేది మింగేస్తాడు. గలిలేయన్స్ వాళ్ళు నోన్ ఫర్ స్వాలోయింగ్ వర్డ్స్, మాటలను అక్షరాలని మింగేసి మాట్లాడేటువంటి వారు. అరే మాట్లాడడం చేతగాదే వీళ్ళకి, వీళ్ళు సువార్తను అందిస్తున్నారా? రెండవది మనం చూసినట్లయితే 13వ వచనం చూడండి. ఏమంటున్నారు? కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు. క్రొత్త మద్యం అంటే అమ్మా అక్కన లేదు. క్రొత్త మద్యం అంటే మద్యం అంటే సారాయి, ఇంకేముంది? సారాయి స్టాక్ ఎక్కువ పెడితే ఖరీదు ఎక్కువ. మద్యము స్టాక్ ఎక్కువ పెడితే, కొంతమంది కొన్ని కంపెనీస్ ఒక వుడెన్ బ్యారెల్స్లో నింపి భూమిలో పాతి పెడతారు. మీకు స్త్రీలకి ఈ మద్యం వ్యవహారం తెలియదు, అనవసరంగా చెప్తున్నాను కానీ, బ్యారెల్స్లో నింపి భూమిలో పాతి పెడతాడు. ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో బయటికి తీస్తాడు. దాన్ని తీసి బాటిల్స్లో పెట్టి విపరీతమైన డబ్బులకి అమ్మేస్తారు. 2000, 3000, 4000. పాత మద్యానికి ఖరీదు ఎక్కువ, పాత మద్యానికి కిక్ అది వేరు, మనం చెప్పుకునే కిక్ వేరు. మద్యం తాగేవాళ్ళు, ఇది కొత్త మద్యం లాంటిది, చీప్ లిక్కర్. కొత్త మద్యం ఏమవుతుంది? ఒక్కరు ఉగ్గెరుడు తాగానే తలకెక్కిపోతుంది, తలకెక్కిపోయి పిచ్చి వాగుతారు. పాత మద్యం తాగితే వాడు సింపుల్గా నవ్వేస్తుంటాడు, స్మైల్. ఎందుకంటే ఇట్లాంటిది కాదు, ఈ కిక్ వేరు, ఆ కిక్ వేరు. ఓల్డ్ వైన్ పాత మద్యం కిక్కు వేరు, క్రొత్త మద్యం కిక్కు వేరు. క్రొత్తది వెంటనే ఎక్కుద్ది, ఫుల్ ఆఫ్ ఆల్కహాల్, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అంట. పాత మద్యం అంటే డబ్బులు కూడా ఉండాలి, అందరికి అది దొరకదు. తాగుబోతులు నుండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఓల్డ్ సరుకు, నేను చెప్పానుగా, భూమిలో పాతేసి ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో బయటికి తీసి మంచి డబ్బులకు అమ్మేస్తారు వాళ్ళు. అది వేరుగా ఉంటుంది. తాగినాడు స్మైల్ ఇస్తుంటాడు, నవ్వుతుంటాడు. ఈ క్విక్ కొత్త మద్యం అది త్వరగా బుర్రలోకి మత్తెక్కి పిచ్చి పిచ్చిగా వాగుతారు. పిచ్చి పిచ్చిగా వాగుతున్నారంటే ఏ మద్యం? 50కో 100కో ఒక చిన్న సీసా తెచ్చుకొని గుటక్కన మింగి మాట్లాడేటువంటి వారు గలిలయులు అంటున్నారు. వీళ్ళు ఫారిన్ లాంగ్వేజెస్లో మాట్లాడుతుంటే ఏదో మందు కొట్టొచ్చాడు సార్, ఏమంటున్నారు ఇక్కడ చూడండి. వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము, సంఘం అపహాస్యం చేయబడుతూ ఉంటుంది. కానీ ఈ విషయాల్లో సంఘం నిరంతరం మరి దేవుని యొక్క చేతిలో బలమైన హస్తముగా పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన సాక్ష్యమును అందించడానికి
దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ దినం రాత్రి సాక్ష్యం గురించి చెప్పాము. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని గురించి. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ఈ సంగతులు అర్థం కాలేదు సార్ అని వాళ్ళు చెవి ఎత్తండి. చెబితే మళ్ళీ అరగంట పోద్దు లేనిపోయింది అనుకుంటున్నారా? ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో సంఘం ముందుకు సాగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. మీరు కృప చూపినారు. ఆది సంఘములో ఆత్మ నింపుదలను గురించి మాతో మాట్లాడినారు. ఆత్మను కుమ్మరించినది యేసు దేవుడే అని కూడా చెప్పి ఉన్నారు. మా ప్రభువా, తండ్రి యొద్దకు చేరినటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మీ పాదముల యొద్ద మేము తగ్గించుకొనిచున్నాం, సంఘాన్ని సమర్పిస్తూ ఉన్నాము. నాయన, ఆత్మను కుమ్మరింప చేయము. మా ప్రియులు సంఘము శక్తి నొందినదై, పవిత్రత నొందినదై, ఐకమత్యముతో ప్రభువా ఎన్ని భాషలు గలవారు ఒకటైనారు మా తండ్రి. మేము కూడా అనేక భాషలతో నిండిన వారం ఒకటిగా ఉండి సంఘ అభివృద్ధి జరగడానికి మాకు సహాయం దయచే. వాక్యమును ఆశీర్వదించమని క్రీస్తు వారి నామములు విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.